ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాశీబుగ్గ ఘటనకు నివాళులు అర్పిస్తూ వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ. ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్న నేతలు. కాశీబుగ్గ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పట్టణ పార్టీ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ అధ్యక్షతన వైసీపీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొండపల్లి బాలకృష్ణ మాట్లాడుతూ కాశీబుగ్గ ఘటనలో అమాయకులైన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తమ మనసును కలిచివేసిందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న పోలీసు ఇంటెలిజెన్స్ విభాగాలను పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్న చంద్రబాబు ప్రజల భద్రతను, ఆలయాలకు వస్తున్న భక్తుల భద్రతను గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఏకాదశి నేపథ్యంలో భక్తులు వస్తున్నారని తెలిసినా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం భక్తులకు భద్రత కల్పించే విషయంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళి భక్తులు దొమ్మనంపాల సంగతి నిజంగా దైనికరం, బాధాకరం. మరి ఇటువంటి సంఘటనలు మున్ముందు జరగకూడదని, వారి ఆత్మకు శాంతి కోరాలని అందరం 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుచున్నా.